హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేము ఇవాళ బెంగళూరు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మేమైతే బేలూరు వెళ్తున్నాము. సో డైరెక్ట్గా బేలూరుకి అయితే ట్రైన్స్ లేవు. మేమైతే హాసన్ జంక్షన్లో దిగుతాము. సో అక్కడ నుంచి ఏదైనా వెహికల్ మాట్లాడుకొని లేదా బస్ అయినా మాట్లాడుకొని అయితే మేము బేలూరు రీచ్ అవుతాము. సో మేమైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి డైలీ ట్రైన్ మార్నింగ్ 7 o'clockకి ట్రైన్ ఉంటుంది హాసన్ జంక్షన్ వరకు. సో అదైతే 10:30 కల్లా రీచ్ అవుతుందని మేము ఇదైతే బుక్ చేసుకున్నాము. బట్ మా టైం బాగలేక ట్రైన్ అయితే 1.5 hour డిలే అయింది. సో మేమైతే ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ట్రైన్ వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో నేను ఈ వీడియోలో మీకు యశ్వంత్పూర్ నుంచి బేలూరుకి ఎలా రీచ్ అవ్వాలో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మేమైతే హాసన్ జంక్షన్లో అయితే దిగాము. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ అయితే మేము చేంజ్ అవ్వాలి బయటికి వెళ్ళడానికి. సో మాకైతే లిఫ్ట్ కనిపించింది. మేమైతే లిఫ్ట్ ఎక్కుతున్నాము పిల్లలతో ఎక్కి దిగలేక. యశ్వంత్పూర్ నుంచి హాసన్ జంక్షన్కి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మేమైతే మార్నింగ్ ట్రైన్ చూస్ చేసుకున్నాము, ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వచ్చని. సో మాకు వచ్చేసరికి ట్రైన్ డిలే అవ్వడం వల్ల మాకు 12:30 అయింది ట్రైన్ హాసన్ జంక్షన్కి వచ్చేసరికి. సో ఇక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత బయట ఏమన్నా ఆటో ఏమన్నా మాట్లాడుకొని లేదా బస్సు ఏమన్నా ఉంటే బస్సు ఎక్కుదామని మేమైతే బయటకు వస్తున్నాము. ట్రైన్ అయితే చాలా పెద్దగానే ఉంది, చాలా బాగుంది. కొంచెం అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ హాసన్ నుంచి మనం బేలూరు వెళ్ళడానికి మనకి 39 kilometers ఉంటుంది ఫ్రెండ్స్. సో మేమైతే బయటకు వస్తున్నాము. అక్కడ అడిగాము ఎవరికైనా ఆటో ఏమన్నా బస్ కానీ ఉంటాయంటే వాళ్ళు ఆటోస్ కూడా పోతాయి, ఒకసారి కనుక్కోండి అంటే మేము ఇంకైతే బయటకు వచ్చాము. చూడండి బయట అయితే ఆటోస్ అయితే లోపలికి ఎంట్రీ లేదు. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఒక 10 meters నడిస్తే అక్కడ ఆటో స్టాండ్ వాళ్ళు చాలామంది ఉంటారు. మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాము ఈవినింగ్ రిటర్న్ అవ్వచ్చని. సో వాళ్ళైతే అప్ అండ్ డౌన్ మాకు వచ్చేసరికి 1200 ఛార్జ్ చేశారు. మొత్తం బేలూరు టెంపుల్, హలేబీడు టెంపుల్ 2 చూపించి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఈవినింగ్ కల్లా తీసుకొచ్చారు. సో మేమైతే హాసన్ నుంచి వెళ్తున్నాం బేలూరుకి. ఇదంతా అక్కడక్కడ వన్ వే రోడ్డు ఉంది, మళ్ళీ అక్కడక్కడ 2 way రోడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా హాసన్ నుంచి బేలూరుకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఇండివిజువల్గా వెళ్తుంటే కనుక బస్సే చూస్ చేసుకోండి. సో కాస్ట్ కూడా తక్కువలో అయిపోతుంది. మేమైతే ఫ్యామిలీతో పైగా పిల్లలతో వెళ్తున్నామని రిస్క్ తీసుకోవడం ఇబ్బంది లేక సో మేమైతే ఆటో అయితే మాట్లాడుకున్నాము. సో మీరు చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి చిన్న చిన్న టేబుల్స్ వేసి అవి ఏందో అమ్ముతున్నారు చూసారా, అవి ఏందనుకుంటున్నారు హక్కీ పిక్కీ ఆయిల్ అంట. సో చాలా ఒక కిలోమీటర్ వరకు అలానే ఉన్నాయి. మీటర్ డిస్టెన్స్కి 10 metersకి 10 metersకి అలాగా టేబుల్స్ వేసి అమ్ముతూ ఉన్నారు. నేనేమన్నా తీసుకుందామేమో అని అక్కడ వాళ్ళని కనుక్కుంటే అవన్నీ నెగిటివ్ కామెంట్స్ చెప్పేసరికి మేమైతే ఇంకా దాన్ని తీసుకోలేదు. సో మీరు చూస్తున్నారు కదా, ఇది హొయసల రాజుల ఎంబ్లమ్. సో మనమైతే సిటీలోకి ఎంటర్ అయ్యాము బేలూరులోకి. సో ఇక్కడ నుంచి టెంపుల్ కూడా దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది part 1గా పెట్టాను. సో నెక్స్ట్ బేలూరు టెంపుల్ అద్దరిపోతుంది, అది part 2లో నేనైతే మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. మీరు ఆ part 2 చూద్దామని అనుకుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లో ఉండండి. నేను part 2 మీకు అప్లోడ్ చేయని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే నేనైతే బెంగళూరు నుంచి హాసన్కి ఎలా రావాలో నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.